నమస్కారం. వెల్లాన్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఘనంగా గణతంత్ర దినోత్సవం. ఊరు వాడల రెపరెపలాడిన జాతీయ పతాకం. వినుకొండ పట్టణంలోని పోలీస్ స్టేషన్లో సిఐ ప్రభాకర్ ఆధ్వర్యంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణ సిఐ ప్రభాకర్ ఇతర ఎస్ఐలు దేశ నాయకుల చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన అనంతరం జెండా వందనం చేసి గణతంత్రం యొక్క ప్రాముఖ్యతను వివరించారు. వినుకొండ పట్టణ ప్రాంత ప్రజలకు మరియు చుట్టుపక్కల ఉన్న ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మనము ఈరోజు 77వ గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాము. ముందు కూడా మనం మన యొక్క చట్టాలను కానీ మన యొక్క రాజ్యాంగాన్ని గౌరవిస్తూ మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ప్రజలకు వెళ్ళవేళ్ళ కాన్స్టిట్యూషన్ ప్రకారం సేవ చేస్తామని చెప్పేసి అందరికీ తెలియజేస్తూ మరొకసారి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. డెబ్బై 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని పల్నాడు జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన రిపబ్లిక్ కార్యక్రమాలలో స్థానిక గీతాంజలి విద్యార్థులు కల్చరల్ యాక్టివిటీస్ నందు గ్రూప్ డాన్స్లో ప్రథమ స్థానం పొందినట్లు పాఠశాల ప్రిన్సిపల్ తేళ్ల కృష్ణవేణి తెలియజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లా స్థాయిలో జరిగిన ఈ కార్యక్రమాలలో తమ పాఠశాల విద్యార్థులు పాల్గొని ప్రథమ స్థానం పొందడం చాలా సంతోషంగా ఉందని, అలాగే విద్యార్థులు ప్రదర్శించిన దేశభక్తి గీతం అనేక మంది హృదయాలలో జాతీయ భావాన్ని, దేశభక్తిని నింపిందని తెలిపారు. 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు పట్నంలోని లయోలా ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ నందు ఘనంగా నిర్వహించారు. స్కూల్ కరెస్పాండెంట్ ఫాదర్ ఆంటోనీ ప్రసాద్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరణ చేసి విద్యార్థులకు, ప్రిన్సిపల్, ఉపాధ్యాయునులకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రతి ఒక్క విద్యార్థులు స్వాతంత్ర సమరయోధుల ఆశయాలను, వారి త్యాగాలను విద్యార్థి దశ నుండే తెలుసుకొని వారి ఆశయాలను కొనసాగిస్తూ దేశభక్తి కలిగి ఉండాలన్నారు. భవిష్యత్తు తరానికి ఆదర్శంగా నిలవాలని, నీతి నిజాయితీ కలిగి భవిష్యత్తు భావి భారత పౌరులుగా తయారవ్వాలని ఆకాంక్షించారు. దీనికి కారణం మనము రోజు తర్వాత పుష్పాడుతున్న మన దేశాన్ని అభివృద్ధి చేసుకోవాలని మన ప్రకృతి వల్ల నాశనం చేస్తున్నాం. కానీ నాశనం చేయకుండా మనం ఏం చేయాలి? అవసరమైనా కట్ చేయాలి, అవసరమైన ఉపయోగించుకొని తగినంత మనము కాపాడుకోవాలి. ఆ విధంగా కాపాడుకున్న భూమి మీద పట్నం మున్సిపల్ కార్యాలయంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా కమిషనర్ సుభాష్ చంద్రబోస్ ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమానికి మున్సిపల్ చైర్పర్సన్ డాక్టర్ దస్తగిరి, వార్డు కౌన్సిలర్లు, వైస్ చైర్మన్లు, టీడీపీ నాయకులు పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. అనంతరం చేసే పనిలో నైపుణ్యత సాధించిన బెస్ట్ ఎంప్లాయీస్ సర్టిఫికేట్లు మున్సిపల్ చైర్పర్సన్ చేతుల మీదుగా అందజేశారు. ప్రతి ఒక్కరికి గణతంత్ర దినోత్సవ వేడుకల శుభాకాంక్షలు తెలియజేస్తున్నామని, దేశ స్వాతంత్ర్యం కోసం నాయకులు చేసిన సేవలను ప్రతి ఒక్కరూ గుర్తు చేసుకోవాలని, వారి ఆశయాలను ముందుకు తీసుకువెళ్లాలన్నారు. 1949 సంవత్సరంలో పూర్తి చేశారు. అది అమల్లోకి వచ్చింది 1950వ సంవత్సరం జనవరి 26. మరి ఆ రోజున ఆ మహానుభావుడు చేసిన రాజ్యాంగం వల్లనే మనం ఈ రోజున మనం ఎన్నో వింటుంటాం. ఏదో దేశాలలో ఎన్నో పోరాటాలుగా ఉన్నా కూడా మనకి స్వాతంత్రం లభించిందంటే ఆ మహాత్మా గాంధీ వల్ల, పోరాటం వల్ల, దానికి రాజ్యాంగం లభించిన అంగీకారం వల్ల మనం ఈ విధంగా స్వేచ్ఛావిగా తీసుకుంటున్నాం. అయితే చాలా మార్పు వచ్చింది. రాజ్యాంగం ప్రకారం అన్నీ జరుగుతూ ఉన్నాయి. అయినా కూడా కొంత అసంతృప్తి అనేది మాత్రం ఉంది అందరిలో. అది ప్రతి ఒక్కరికి తెలుసు. పేపర్ మీద
జరిగేదానికి కూడా అవి కూడా పరిపూర్ణం కావాలని కోరుకుంటూ ప్రజలందరూ కూడా ఈ గణతంత్ర దినోత్సవం హ్యాపీగా సంతోషంగా జరుపుకోవాలని కోరుకుంటూ నాకు ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. ఈరోజు 77వ గణతంత్ర దినోత్సవం మరి వినుకొండ పురపాలక సంఘం పరిధిలో ఈ కార్యక్రమానికి విచ్చేసిన పూజ్యులు పెద్దలు మరి పురపాలక సంఘం చైర్పర్సన్ శ్రీ డాక్టర్ దస్తగిరి గారికి, అట్లాగే వైస్ చైర్మన్లు ఇద్దరికి కూడా గ్యాబ్రియల్ గారికి, నేను రాజేష్ ఖన్నా గారికి, విచ్చేసిన మరి వార్డు కౌన్సిలర్ రెడ్డి నాగపద్మ గారికి, బ్రహ్మయ్య గారికి, మరి మిగిలిన కౌన్సిలర్స్ అందరికీ కూడా విచ్చేసిన వాళ్ళందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు, ధన్యవాదాలు. మరి ఈరోజు 77వ గణతంత్ర దినోత్సవం ప్రాథమికమైనది. 150 సంవత్సరాలు వందే మాతరం అనేది మన జాతీయ గీతం అనేది పూర్తయిన సందర్భంగా ఈరోజు మనం దేశవ్యాప్తంగా మరి వందే మాతర గీతాన్ని స్మరించుకుంటూ 150 సంవత్సరాలు అయిపోయిన సందర్భంగా మరి ఆ ఉత్సవాన్ని దేశవ్యాప్తంగా మరి జరగకూడనందుకు కూడా ఈ కార్యక్రమాన్ని గౌరవ రాష్ట్రపతి గారి చేతుల మీదుగా జరుగుతుంది. మరి ఈరోజు మరి ఆగస్టు 15, 1947లో స్వతంత్రం వచ్చినప్పటికీ కూడా మరి పూర్తి స్థాయిలో మరి ఒక రాజ్యాంగం ఏర్పడాలి, మనకు ఒక చట్టం ఏర్పడాలని చెప్పి 1930 సంవత్సరంలోనే అప్పటి భారత కాంగ్రెస్ లీగ్ పార్టీ నిర్ణయించినప్పుడు దాన్ని అప్పుడు జనవరి 26న ఆ డేట్ని అనౌన్స్ చేయడం జరిగింది. మరి 1946 నుంచి 49 వరకు డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారి సారథ్యంలో, బిఆర్ అంబేద్కర్ గారి నేతృత్వంలో మరి భారత రాజ్యాంగం అనేది మరి ప్రపంచంలోనే మొట్టమొదటి లిఖిత రాజ్యాంగం మందే. మరి ఎక్కడా కూడా లిఖిత రాజ్యాంగం అనేది ఎక్కడ ఏర్పడలేదు. ఈ లిఖిత రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసి మరి 1950 జనవరి 26న మన మొదటి రాష్ట్రపతి గారు ఎవరైతే ఉన్నారో ఈ బాబు రాజేంద్ర ప్రసాద్ గారి చేతుల మీదుగా జెండా ఆవిష్కరణ కూడా చేయడం జరిగింది. ఈరోజు యావత్ భారతదేశం అంతా కూడాను మరి అన్ని కులాలు, మతాలు, జాతులు, అలాగే యావత్ మంది ప్రజానీకం అందరూ కలిసి జరుపుకునేటువంటి ఒక గొప్ప పండుగ గణతంత్ర వేడుకలు. ఎందుకంటే భారతదేశం ఒక పెద్ద రాజ్యాంగాన్ని తయారు చేసుకొని ప్రపంచ దేశాలకు ఆదర్శంగా ఉంటూ ప్రపంచ దేశాలన్నీ కూడాను భారతదేశం వైపు తలెత్తి చూసేటువంటి గర్వించదగ్గటువంటి భారత రాజ్యాంగాన్ని ఆనాడు ఉన్నటువంటి పెద్దలు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారి సారథ్యంలో గౌరవనీయులు మరి భారతావనికి ఒక వన్నె తెచ్చినటువంటి మహనీయమైనటువంటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి సారథ్యంలో ఒక పెద్ద రచనను మరి ఈ దేశంలో ఈ ప్రజల కోసం అనేక పోరాటాలు సల్పిన తర్వాత వారి యొక్క ఉద్దేశాలను పరిగణలోకి తీసుకొని భారత రాజ్యాంగాన్ని తయారు చేయడం జరిగింది. ఈ భారత రాజ్యాంగం కేవలం భారతదేశానికే కాకుండా ప్రపంచ దేశాల్లో అన్ని మతాలు, జాతులు, అలాగే ప్రజలందరూ కూడాను వర్తించే విధంగా ఎక్కడ కూడా వేలెత్తి చూపించేటువంటి పరిస్థితి లేకుండా జరిగినటువంటి ఈ భారత రాజ్యాంగం అనేటువంటిది మనం ఎంతో గర్వించదగినటువంటి అంశం. ఎందుకంటే భారత రాజ్యాంగం గొప్ప రాజ్యాంగం. అనేక మంది మేధావులు మరి పూలమాలలాగా కూర్చి మరి భారతీయుల యొక్క అభ్యున్నతికి ఒక పూలమాలను తయారు చేసి మన మెడలో వేసి మరి సుభిక్షమైనటువంటి పాలన జరుపుకొని భావితరాలు ఈ దేశం ప్రపంచ దేశానికి ఆదర్శంగా ఉండాలనేటువంటి మహోన్నతమైనటువంటి ఆదర్శంతో చేసినటువంటి మరి ఈ యొక్క రూపకల్పనే ఈరోజు మనం జరుపుకుంటా ఉన్నాం. పట్నంలోని కళ్యాణపురి కాలనీ అందు క్రైస్ట్ బ్లెస్సింగ్ చర్చి సిబిసి వారి ఆధ్వర్యంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు గంభీరంగా జరిగాయి. సంఘ కాపరి రెవరెండ్ పాస్టర్ పి. ఫిలిప్ జాతీయ జెండాను ఆవిష్కరించి గణతంత్ర దినోత్సవ సందేశాన్ని అందించారు. 77 సంవత్సరాల కాలంలో కాలానుగుణంగా మార్పులు చేర్పులు జరుపుకొని ప్రపంచంలో ప్రత్యేకత నిలుపుకుందని, పౌరులందరూ రాజ్యాంగం పట్ల పూర్తి అవగాహన కలిగి ఉండి పౌర విధులు, హక్కులు వంటి రాజ్యాంగ సూత్రాల ప్రకారం నడుచుకుంటూ ఆదర్శ పౌరులుగా ఉండి దేశాభివృద్ధిలో పాల్పంచుకొని రాజ్యాంగ రూపకర్తల ఆకాంక్షలను నెరవేర్చాలని పేర్కొన్నారు. అనంతరం వచ్చిన వారందరికీ స్వీట్స్ అందించి దేశం యొక్క అభివృద్ధి కొరకు ప్రార్థించారు. రూపొందించబడింది. చూడండి ఎంత గొప్పగా
ఆ సమయము. కాబట్టి ఈరోజు 3 ఇవ్వబడ్డాయి భారతదేశానికి. 1951 సంవత్సరం 50వ సంవత్సరం జనవరి 26వ తారీఖున ఒకటి భారత రాజ్యాంగం ఇవ్వబడింది. రెండవది జాతీయ జెండా కదండి. మన జాతీయ జెండాకు 3 రంగులు. మొదటి రంగు కాషాయ రంగు అంటారు. కాషాయ రంగు త్యాగానికి గుర్తు కదా. మన దేశం యొక్క స్వాతంత్రం కోసం అనేక మంది ప్రయాసపడ్డారు, అనేక మంది వారి ప్రాణాలు అర్పించారు. కాబట్టి వీ షుడ్ రిమెంబర్ ద ఫ్రీడమ్ ఫైటర్స్ ఆఫ్ అవర్ కంట్రీ. మన భారతదేశం యొక్క స్వాతంత్రం కోసం వారి ప్రాణాలు అర్పించిన వారిని జ్ఞాపకం చేసుకునే సమయం ఇది. కాబట్టి వారికి కృతజ్ఞత చెల్లించే సమయం కూడా కదా. వారే త్యాగ బుద్ధితో నిస్వార్థంగా పని చేయకపోతే భారతదేశానికి ఏమొచ్చేది కాదు, స్వాతంత్రం వచ్చేది కాదు. కాబట్టి మనం కూడా భారతదేశం యొక్క అభివృద్ధి కొరకై నిస్వార్థంగా త్యాగ బుద్ధితో పని చేయాలని ఆ కాషాయ రంగు తెలియజేస్తుంది, సాక్రిఫైస్. రెండవ రంగు ఏ రంగు? తెలుపు రంగు. తెలుపు శాంతికి గుర్తు కదా. ప్రతి పౌరుడు భారతదేశంలో శాంతియుతంగా జీవించాలి. ఈ రోజుల అశాంతి పేరుకుపోయింది. ఎక్కడ చూసిన యుద్ధ వాతావరణం, కలహాలు, ఎక్కడ చూసిన యుద్ధాలు కదండి. అయితే భారతదేశంలో పౌరులంగా మనం శాంతియుతంగా జీవించాలి, శాంతిని పెంపొందించాలి. అదే పెద్దలు మనకు నేర్పించారు. తెలుపు రంగు శాంతికి గుర్తు. తర్వాత ముదురాకు పచ్చ అంటారు. ముదురాకు పచ్చ ఫలభరితమైన జీవితానికి సాదృశ్యం కదా. ఫలించాలి, మనం కూడా ఫలించాలి, భారతదేశం అభివృద్ధి కొరకై పాటుపడాలి. ఈ 3 రంగులు పింగళి వెంకయ్య గారి ద్వారా ఈ జాతీయ జెండా మనకి చక్కగా రూపొందించబడింది. మూడవది జాతీయ గీతం. రవీంద్రనాథ్ ఠాగూర్ గారి ద్వారా ఈ జాతీయ గీతం కూడా మనకు వచ్చింది. ఈ రోజే గణతంత్ర దినోత్సవం రోజే. పాష గారు, మరి భారతదేశానికి గణతంత్ర దినోత్సవం వచ్చింది, భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది, మరి నేను దేశం పట్ల చేయాల్సిన పనులు ఏమైనా ఉన్నాయా అంటే ప్రాముఖ్యమైన 4 పనులు మనం చేయాలి. మన భారతదేశం యొక్క ఈ స్వాతంత్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్న భారతీయ పౌరులుగా భారతదేశం పట్ల మనం చేయాల్సిన 4 ప్రాముఖ్యమైన పనులు ఉదయకాలం నేను జ్ఞాపకం చేస్తాను. చూడండి, మన పరిశుద్ధ గ్రంథాల్లో రోమీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 1వ వచనం, ప్రతివాడును పై అధికారులకు లోబడి ఉండవలెను, ఏలయనగా దేవుని వలన కలిగినది తప్ప మరి ఏ అధికారమును లేదు. ఉన్న అధికారములు దేవుని వలననే నియమింపబడి ఉన్నవి. కాబట్టి అధికారమును ఎదిరించువాడు దేవుని నియమమును ఎదిరించుచున్నాడు. ఎదిరించువారు తమ మీదికి తామే శిక్ష తెచ్చుకుందరు. ప్రభుత్వం చేయవారు చెడ్డ కార్యములకే గాని మంచి కార్యములకు భయంకరులు కారు. నీకు మేలు కలుగుటకు అధికారులు దేవుని పరిచారకులు. వారికి భయపడక ఉండ కోరితవా మేలు చేయము, అప్పుడు వారి చేత మెప్పు పొందుదువు. నీవు చెడ్డది చేసిన భయపడము, వారు ఊరకయే ఖడ్గము ధరింపరు. కీడు చేయి వాని మీద ఆగ్రహం చూపుటకై వారు ప్రతీకారము చేయి దేవుని పరిచారకులు. చూసారండి. పట్నంలోని ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ నందు 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు సిఐ దేవరకొండ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎక్సైజ్ ఎస్ఐ వినీల జెండాను ఆవిష్కరించి గణతంత్ర దినోత్సవ యొక్క ప్రాముఖ్యతను వివరించారు. వినుకొండ బీజేపీ అసెంబ్లీ నియోజకవర్గ కార్యాలయంలో పల్నాడు జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శి జాతీయ వినుకొండ ఇన్ఛార్జి కట్టా సుబ్బారావు ఆధ్వర్యంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కట్టా సుబ్బారావు జాతీయ పతాకాన్ని ఎగరవేసి అనంతరం కార్యాలయంలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశ అభివృద్ధి ప్రపంచ దేశాలకి చూపిస్తున్న మన నరేంద్ర మోడీ చేస్తున్న అభివృద్ధిని గురించి తెలియజేశారు. పట్నంలోని తిమ్మాయిపాలెం రోడ్డులోని హర్ష స్కూల్లో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా హర్ష స్కూల్ డైరెక్టర్ పోపూరి శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా విచ్చేసి 77వ గణతంత్ర దినోత్సవ జెండాను ఆవిష్కరించి గణతంత్ర దినోత్సవం యొక్క ప్రాముఖ్యతను వివరించి దేశ నాయకులు దేశానికి చేసిన సేవల గురించి వివరించారు.
వినుకొండ నియోజకవర్గ ప్రజలకు 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నామని మాల మహానాడు పట్న అధ్యక్షులు రాయని చిన్న తెలియజేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయ సాధన కోసం మాల మహానాడు కృషి చేస్తుందని, రాష్ట్ర నాయకులు ఆదేశానుసారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్తామని ఈ సందర్భంగా తెలియజేశారు. వినుకొండ నియోజకవర్గ ప్రజలకు 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మాల మహానాడు జాతీయ అధ్యక్షులు గోల అరుణ్ కుమార్ గారు మరియు రాష్ట్ర అధ్యక్షులు గోద జనపద ఆధ్వర్యంలో నేను పనిచేస్తున్నందుకు గర్వపడుతున్నాను. ఈ యొక్క గణతంత్ర దినోత్సవం భారత రాజ్యాంగం అంబేద్కర్ గారి ఆశయ సాధన కోసం అనునిత్యం మాల మహానాడు కృషి చేస్తుంది, పనిచేస్తుంది. మా యొక్క హక్కులను కాపాడటం కోసం అనునిత్యం మాల మహానాడు పనిచేస్తుందని తెలియపరుచుకుంటూ గణతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు తెలియపరుచుకుంటున్నాను. నర్సరావుపేటలోని పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఆవరణలో గణతంత్ర వేడుకలు కలెక్టర్ కృతికా శుక్లా, జాయింట్ కలెక్టర్ సంజన, జిల్లా ఎస్పీ బి కృష్ణారావు తదితరుల ఆధ్వర్యంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. కార్యక్రమంలో కలెక్టర్ కృతికా శుక్లా చేతుల మీదుగా శిశు సంక్షేమ శాఖ విభాగంలో ఉత్తమ ఉద్యోగిగా నర్రా శివలక్ష్మికి అవార్డు అందజేశారు. 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు స్థానిక వినుకొండ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ డివిజన్ ఆఫీసులో నిర్వహించారు. 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు స్థానిక ఎన్ఎస్పీ డిఈలు, ఏఈలు, వర్క్ ఇన్స్పెక్టర్లు, లస్కర్లు, ఆఫీసు స్టాఫ్ జెండా వందనం చేయడం జరిగింది. పౌరులందరూ రాజ్యాంగం పట్ల పూర్తి అవగాహన కలిగి ఉండి పౌర విధులు, హక్కులు వంటి రాజ్యాంగ సూత్రాల ప్రకారం నడుచుకుంటూ ఆదర్శ పౌరులుగా ఉండి దేశాభివృద్ధిలో పాలుపంచుకోవాలని, రాజ్యాంగ రూపకర్తల ఆకాంక్షలను నెరవేర్చాలని వారు తెలియజేశారు. వినుకొండ పట్టణంలోని మండల తహసీల్దార్ కార్యాలయంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ సురేష్ నాయక్ జెండా వందనం చేసి గణతంత్ర దినోత్సవం యొక్క ప్రాముఖ్యతను వివరించి దేశ నాయకుల చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం జెండావిష్కరణ చేసి దేశ నాయకులు చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా మండల ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు వెనిలా న్యూస్ ద్వారా తెలియజేశారు. ఈరోజు 77వ గణతంత్ర దినోత్సవం తహసీల్దార్ కార్యాలయంలో నిర్వహించడం జరుగుతుంది. ఆ కార్యక్రమంలో భాగంగా పిల్లలు, ఆ కార్యాలయ సిబ్బంది మరియు సర్వేయర్లు, విఆర్ఓస్ అందరూ కూడా కార్యాలయంలో రావడం జరిగింది. ఆ కార్యాలయంలో కూడా గణతంత్ర దినోత్సవ వేడుకల్ని నిర్వహిస్తున్నాము. ఆ గణతంత్ర దినోత్సవం 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ప్రజలకి, వినుకొండ ప్రజలకి అందరికీ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకున్నాము. రాజ్యాంగంలో పొందుపరిచిన నియమ నిబంధనల్ని అందరూ కూడా పాటిస్తూ దేశ అభివృద్ధికి పాటుపడాలని చెప్పని కోరుకుంటూ మరొకసారి అందరికీ 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇంతటితో వెళ్ళాను సమాప్తం. తిరిగి రేపటి వెళ్ళాన్స్లో కలుసుకుందాం. నమస్కారం.